మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మాకంటే పాండురంగడే ముఖ్యం అనుకుంటే వెళ్ళిపోవే నీ పుట్టింటికి. అలా అనకండి, నేనెప్పుడు మా పుట్టింటికి వెళ్ళకూడదు. అత్తయ్య గారు, మా అమ్మ నాకు చెప్పింది, ఒకసారి ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తే తుది శ్వాస విడిచేంత వరకు అక్కడే ఉండాలంట. కానీ నువ్వు ఇంకా అత్తగారింట్లో అడుగు పెట్టలేదు కదా, నువ్వింకా గృహప్రవేశం చేయలేదు. నువ్వింట్లోకి రావాలనుకుంటే ఆ విగ్రహాన్ని అవతల పడేసాయి. పాండురంగడి జపం మారే. నోరు మూసుకొని ఇంట్లోకి నడు. రానివ్వండి, నన్ను పాండురంగడితో రానివ్వండి. మీ కాళ్ళకి దండం పెడతాను. మీరేం చేయమన్నా నేను చేస్తాను. నేను నా పాండురంగడిని ఇంట్లో ఒక మూలన పెట్టుకుంటాను. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను. జీవితంలో ఇంకెప్పుడు మీ మాటకి ఎదురు చెప్పను. నా పాండురంగడిని కూడా లోపలికి రానివ్వండి. అసలు బుద్ధి లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. కొంపతీసి నీకు పిచ్చెక్కిందా ఏమిటి? ఒంట్లో ఓపిక లేదు గాని మొండితనం మాత్రం కావలసినంతుంది. చాలా సంతోషం. రాత్రంతా నువ్వు బయటే నిలబడు. నా ఆఖరి నిర్ణయం ఏమిటో చెప్తాను విను. ఆ విగ్రహాన్ని బయట పడేయాలి, పాండురంగడి జపం మానేయాలి. ఆ తర్వాతే నువ్వు ఇంట్లోకి రావాలి. ఇలా చేయడం నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణమే నీ పుట్టింటికి వెళ్ళిపో. పాండురంగ, నిజంగా నేను మొండితనం చేయట్లేదు. ఆవిడ్ని ప్రాధేయపడుతున్నాను. నాకొక విషయం అర్థం కావట్లేదు. ఆవిడెందుకు నేను రావద్దంటున్నారు?